శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. వృషభ రాశి వారికి నవంబర్ మాసంలో రెండవ పక్షంలో అంటే 16వ తారీఖు నుండి 30వ తారీఖు వరకు గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ఈ పక్షంలో ముఖ్యంగా సూర్యుడి యొక్క మార్పు జరుగుతుంది. సూర్యుడు వృశ్చిక రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. అంటే వృషభ రాశి వారికి సప్తమ స్థానం అవుతుంది. సప్తమ స్థానంలో సూర్యుడి యొక్క సంచారం ప్రతికూలంగా ఉంటుంది. కుజుడు సప్తమ స్థానంలో ఉన్నాడు. గురువు 3వ స్థానంలో ఉన్నాడు. శుక్రుడు కూడాను కొంత ప్రతికూలత ఉంది. అయినప్పటికీ బుధుడు శనీశ్వరుడు యొక్క అనుకూలత ఈ పక్షంలో ఈ వృషభ రాశి వారికి ఉంది. కాబట్టి పూర్వంతో పోల్చినట్టయితే అంటే ఈ నవంబర్ మాసంలో ప్రథమార్థంతో పోల్చినట్టయితే రెండవ అర్థము అంటే 16 నుండి 30వ తారీఖు వరకు కొన్ని మంచి కార్యక్రమాలు మీరు చేపట్టేటువంటి అవకాశాలు ఉన్నాయి. కొన్ని విషయాలలో అనుకూలత, కొన్ని విషయాలలో మనకు ప్రతికూలత జరుగుతున్నప్పటికీ మీకు మానసికంగా ఒక స్థిరత్వం ఏర్పడుతుంది ఈ మాసంలో, అంటే ఈ పక్షంలో ముఖ్యంగా. కాబట్టి పని లోపల మీరు నిమగ్నమై చేస్తూ ఉంటారు. అయితే శ్రమాధికం మూలకంగా ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఆరోగ్యానికి ప్రథమ ప్రాధాన్యత ఇవ్వండి. ఇక కోర్టు విషయాలు మీకు అనుకూలిస్తాయి. రాజకీయంగా కూడాను మీకు అనుకూలమైనటువంటి వాతావరణం ఉంటుంది. ఉద్యోగస్తులకు ముఖ్యంగా ఆఫీసులో కొంత ప్రతికూలత ఉన్నప్పటికీ ఆదాయపరంగా ఆలోచించినట్టయితే మీకు డబ్బు సకాలంలో చేతికి అందుతుంది. మీరు సద్వినియోగపరుచుకున్నట్టయితే ఈ పక్షము చాలా మీకు అనుకూలించే అవకాశాలు కూడా ఉన్నాయి. మీరు విహారయాత్రలు, తీర్థయాత్రలు ఉన్నటువంటి స్థలం నుంచి మళ్ళీ వేరే స్థలానికి వెళ్ళేటువంటి అవకాశాలు కూడాను ఈ సూర్యుడి యొక్క మార్పు మూలకంగా మనకు బాగా కనబడుతుంది. ఇక అనవసరమైనటువంటి ఖర్చులు ముందరికి వస్తాయి. అయితే ఆదాయం కూడాను ఉంటుంది కాబట్టి మీరు ఇబ్బంది పడరు. అయినప్పటికీ ఖర్చుల విషయంలో కొంత నియంత్రణ భావంతో ఉండడం మూలకంగా మీరు కొంత పొదుపు చేసుకునేటువంటి అవకాశాలు ఉంటాయి. అనవసరమైనటువంటి మరమ్మతులు ఇంటికి సంబంధించినటువంటి ముందుకు వస్తాయి. వాహనముల రిపేర్లు ముందుకు వస్తాయి. కొన్ని వైషమ్యాలు కూడాను కనబడుతున్నాయి బంధువర్గంతో, స్నేహితులతో. కనుక వారితో కొంత జాగ్రత్తగా ఉండడం మంచిది. ఇకపోతే మీరు శత్రువులకు దూరంగా ఉండడము ఈ పక్షం లోపల చాలా అవసరము. అంటే మనకు ఎవరైతే అనుకూలంగా లేరో, మీరు ఎవరినైతే శత్రువులుగా, ఎనిమీస్గా భావిస్తారో వాళ్ళ నుండి కొంత దూరంగా ఉన్నట్టయితే మీకు సత్ఫలితాలు కలుగుతాయి. ఓవరాల్గా మనం చూసినట్టయితే ఈ పక్షం మీకు బాగా కలిసి వస్తుంది. ముఖ్యంగా అంగారకుడు తర్వాత గురువు విషయం లోపల మీరు పరిహారాలు చేసుకోండి. సద్గురువులను సందర్శించుకోండి. సుబ్రహ్మణ్య స్వామి దేవాలయానికి వెళ్ళండి. దత్తాత్రేయ స్వామిని కొలవండి. దక్షిణామూర్తి స్తోత్ర పారాయణం చేసుకోండి. ఇవి చేసుకున్నట్టయితే ఈ పక్షము వృషభ రాశి వారికి చాలా అనుకూలంగా ఉంటుంది. ఇది మీరు ఆచరించండి. శుభ ఫలితాలను పొందుతారు. శుభం.